రైతాతో అయినా, కుర్మాతో అయినా, కలియాతో అయినా, నాన్ వెజ్ ప్రియులకు అయితే చికెన్ ఆర్ మటన్‌తో అయినా అందరూ మెచ్చే ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన, ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా సింపుల్ అండ్ క్విక్‌గా చేసుకునే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలా వేయించాలి. ఈలోగా నేను మరొక బౌల్ తీసుకొని దానిలోనికి 4 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకొని 4, 5 టైమ్స్ శుభ్రంగా కడిగి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగి మంచి బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్‌లో నుండి ఈ ఆనియన్స్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ కోసం మరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మసాలా వేగటానికి సరిపడా ఆయిల్ సుమారు 7, 8 స్పూన్స్ వేసుకోవచ్చండి. అలానే ఆనియన్స్ వేయించటం కోసం మనం వాడిన ఆయిల్ మిగిలింది కదా, అది కూడా ఈ ఆయిల్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ 1 ½ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేడయ్యాక నేను ముందుగానే 2 పెద్ద ఉల్లిపాయలు అలానే 6, 7 పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాను. ఈ పేస్టును కూడా ఆయిల్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ తుంచుకున్నటువంటి 2, 3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని అలానే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఈ మసాలా అడుగంటకుండా ఉండటం కోసం 2 స్పూన్స్ సాల్ట్ అలానే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయినటువంటి 1 స్పూన్ జీలకర్ర, 2, 3 బిర్యానీ ఆకులు, 3 జాపత్రి, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే 3, 4 యాలకులు, లవంగాయలు వేసుకొని గరిటె సహాయంతో బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే ఈ మసాలా అంతా కూడా బాగా వేగింది చూడండి. ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి ధనియాల పౌడర్ అలానే 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి చూసినట్లయితే మసాలాలు అన్నీ కూడా బాగా వేగి మంచి అరోమా వస్తుందండి. ఈ అరోమా మరింత ఎన్హాన్స్ అవ్వటం కోసం శుభ్రంగా కడిగిన గుప్పెడు పుదీనాకులు కూడా వేసుకొని మసాలాతో పాటు బాగా కలిసేలా గరిటె సహాయంతో కలిగి తిప్పాలి. ఇప్పుడు నేను ఈ సైజ్ గ్లాస్‌తో 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్‌తో 5 గ్లాసుల వాటర్‌ని కూడా పోసుకోవాలి. ఇలా కరెక్ట్ కొలతలతో ఎసరు పోసుకున్నట్లయితే బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. అలానే ఈ ఎసరులో 4, 5 స్పూన్స్ సాల్టు అలానే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టి ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే ఎసరు బాగా మరిగిందండి. ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి రైస్‌ని కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి గరిటె సహాయంతో తిప్పుకొని 5 మినిట్స్ ఫ్లేమ్‌ని హైలో ఉంచి మిగిలిన 10 మినిట్స్ మీడియంలో పెట్టుకున్నట్లయితే రైస్ బాగా ఉడుకుతుందండి. ఆఫ్టర్ 15 మినిట్స్ మూత తీసి చూసినట్లయితే చూడండి, గుమగుమలాడే బిర్యానీ రెడీ అయ్యింది. ఫైనల్‌గా ఈ బిర్యానీ మీద గార్నిషింగ్ కోసం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, పుదీనా ఆకు అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే 1 స్పూన్ నెయ్యి, ఫైనల్‌గా 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్నట్లయితే వేడి వేడి ఎంతో రుచి అయినటువంటి బిర్యానీ రెడీ అయ్యిందండి. ఈ బిర్యానీ ప్రిపరేషన్ చూసి మీరు కూడా అబ్బో చాలా సింపుల్‌గా ఉందే, నేను కూడా వండాలి అనుకున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం,